ఎవరైనా మీద తాంత్రికుడు చేతబడి చెయ్యాలి అంటే అతనొక్కడు సరిపోడు అంట. ఖచ్చితంగా అతని ఫ్రెండ్ గాని లేదా రిలేటివ్ సహాయం కావాలి. ఫస్ట్ ఈ ఫ్రెండ్ లేదా రిలేటివ్ చేతబడి చేయాలి అనుకున్న వ్యక్తి వెంట్రుకలు, బట్టలు, కాలి కింద మట్టిని సేకరించి తాంత్రికుడికిస్తాడు అంట. తర్వాత తాంత్రికుడు బియ్యపు పిండితో ఆ వ్యక్తిని పోలిన ఒక బొమ్మను తయారు చేస్తాడు అంట. ఆ తర్వాత ఆ బొమ్మకు ఆ వ్యక్తి బట్టలు కట్టి, వెంట్రుకలు గుచ్చి, మట్టిని రాస్తాడు అంట. ఇంకా ఈ కార్యక్రమం ఎక్కువగా అమావాస్య రోజే చేస్తారు అంట. అది కూడా ఆదివారం రాత్రి అయితే ఇంకా మంచిదని, లేకపోతే మంగళవారం లేదా శుక్రవారం అయినా పర్లేదు అని చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లోనే నెగెటివ్ ఎనర్జీస్‌కి పవర్స్ ఎక్కువుంటాయని చెప్తారు. ఆ తర్వాత ఆ తాంత్రికుడు బట్టలు లేకుండా నగ్నంగా ఆ బొమ్మకు 66 రోజుల పాటు కఠోర పూజలు చేస్తాడు అంట. ఆ తర్వాత పూజలో పెట్టిన నిమ్మకాయలు, మిరపకాయలను ఒక పాత గుడ్డలో చుట్టి ఆ వ్యక్తి తిరిగే ప్లేస్‌లో పాతిపెడతారు అంట. అక్కడి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ వల్ల రోజు రోజుకి ఆ వ్యక్తి క్షీణించిపోతాడు అంట. అతను పూర్తిగా క్షీణించిపోయి అతనికి బతకడంపై ఆశ చచ్చిపోయిన తర్వాత ఆ మంత్రగాడు ఒక మంత్రించిన చీపురు పళ్ళ బాణం తయారు చేసి దాన్ని ఆ బొమ్మకు గుచ్చుతాడు అంట. అది గుచ్చిన 15-30 రోజుల్లో అతను చనిపోతాడు అని చెప్తారు.